ఎంటర్ అవుతున్నాయి, పుడుతున్నాయి, చనిపోతున్నాయి. అండ్ ఇది డాన్స్ ఆఫ్ క్రియేషన్, ఒక ఎటర్నల్ వైబ్రేషన్. ఆ నటరాజ స్వామి చేస్తున్న ఆనంద తాండవం. సో ఈ కాస్మిక్ డాన్స్ కి, ఈ ఎటర్నల్ వైబ్రేషన్ కి ఒక అద్భుతమైన రూపం, ఒక పవర్ఫుల్ మెటాఫోర్. సో ఇప్పుడు అర్థమైందా చిదంబరం ఎంత డీప్ కాన్సెప్ట్? ఒక పక్క శూన్యం, ఇంకో పక్క ఆనంద తాండవం. అండ్ ద ఎనర్జీ అండ్ మ్యాటర్, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ, ఇవి రెండు వేరు కాదు, ఒకటే అని రెండింటినీ ఒకే గర్భగుడిలో పెట్టి చూపించిన ఏకైక ప్రదేశం చిదంబరం. కానీ వెయిట్, ఇదంతా బాగుంది. గుడి నిర్మాణం, మనిషి శరీరం, విశ్వం, సైన్స్ అన్నీ కనెక్ట్ అయ్యాయి. కానీ అసలైన రహస్యం ఇది కాదు. ఈ మొత్తం నాలెడ్జ్ని, ఈ బ్లూ ప్రింట్ని మనకి గుడి రూపంలో ఇచ్చి వాళ్ళు మనకి ఇంకేదో చెప్పాలనుకున్నారు. ఆ ఫైనల్ మెసేజ్ ఏంటి? ఆ అసలైన చిదంబర రహస్యం ఎక్కడో తమిళనాడులో లేదు, అది మీ గుండెలో ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ మాట నేనేదో స్పిరిచువల్ క్లాస్లో చెప్పినట్టు చెప్పట్లా, ఇది నేను మీకు ఫ్యాక్ట్ లాగా చెప్తున్నా. ఇది ఒక సైంటిఫిక్, ఎనటామికల్ అండ్ ఫిలాసఫికల్ ఫ్యాక్ట్. మనం ఇంతకుముందు ఏం చూసాం? ఆ గుడిని ఒక హ్యూమన్ బాడీలా, ఒక స్పిరిచువల్ బ్లూ ప్రింట్ లా కట్టారు. గర్భగుడి మన గుండె ఉన్న చోట కొంచెం ఎడవైపు ఉంది. సో టెంపుల్ మ్యాప్ మనకు బాడీకి. ఇప్పుడు ఆ మ్యాప్ని ఫాలో అవుదాం. మనం గుడిలోకి కాదు, మన శరీరంలోకి వెళ్దాం. మన గర్భగుడి ఏంటి? మన హృదయం. ఉపనిషత్తులు వేల ఏళ్ల క్రితమే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి చెప్పాయి. దాన్ని దహారాకాశ అంటారు. అంటే ద ఎదర్ ఇన్ ద హార్ట్, హృదయం అనే గుహలో ఆకాశం. మన గుండె లోపల ఒక చిన్న ఖాళీ ప్రదేశం ఉంటుందని, ఆ ఖాళీ ప్రదేశంలోనే యావత్ విశ్వం అంతా, ఈ సూర్య చంద్రులు, నక్షత్రాలు అన్ని కాన్షియస్నెస్ రూపంలో ఉన్నాయని మన ఋషులు చెప్పారు. సౌండ్స్ క్రేజీ రైట్? గుండెలో గెలాక్సీలు ఉండడం ఏంటి? వాళ్ళు చెప్పింది ఫిజికల్ స్పేస్ గురించి కాదు, వాళ్ళు చెప్పింది కాన్షియస్నెస్, చైతన్యం గురించి. ఆ ఖాళీ ప్రదేశమే చిదంబరం. ఆ పదాన్ని విడదీయండి. చిత్ ప్లస్ అంబరం. చిత్ అంటే కాన్షియస్నెస్ లేదా జ్ఞానం, అంబరం అంటే ఆకాశం లేదా స్కై. సో చిదంబరం అంటే ద స్కై ఆఫ్ కాన్షియస్నెస్. ఆ గుడిలో నల్లటి తెర వెనక వాళ్ళు చూపించిన ఆకాశం మన గుండె లోపలున్న స్కై ఆఫ్ కాన్షియస్నెస్ కి ఒక సింబల్, ఒక గుర్తు. ఇప్పుడు అసలైన అల్టిమేట్ సీక్రెట్. ఆ గుడిలో నటరాజస్వామి ఆనంద తాండవం చేస్తున్నారు సరే, ఆ అణువు లోపల సబ్టామిక్ పార్టికల్స్ డాన్స్ చేస్తున్నాయి సరే, కానీ అసలైన ఆనంద తాండవం ఎక్కడ జరుగుతుంది తెలుసా? ఇది కూడా మీలోనే. ఆ దహారాకాశంలో, మీ గుండె లోపల జ్ఞానాకాశంలో కాస్మిక్ డాన్స్ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అదే మీ ప్రాణశక్తి, మీ చైతన్యం. మీరు శ్వాస తీసుకుంటున్నారు, అది ఆ డాన్స్లో ఒక పార్ట్. మీ గుండె కొట్టుకుంటుంది, అది డాన్స్లో ఒక బీట్. మీ మెదడులో ఆలోచనలు పుడుతున్నాయి, అది ఒక డాన్స్లో మూమెంట్. మీరు నేను అని అనుకుంటున్నారు చూసారా, ఐ ఎగ్జిస్ట్, నేనున్నాను అనే ఫీలింగే కాన్షియస్నెస్. ఆ చైతన్యమే నటరాజు. చిదంబరం గుడి మొత్తం కట్టింది ఈ ఒక్క నిజాన్ని మీకు గుర్తు చేయడానికే. నువ్వే ఆ గుడివి, నువ్వే ఆ రహస్యం, నువ్వే ఆ చైతన్యం. ఆ గుడిలో పూజారి ఆ నల్లటి తెరను ఎందుకు తీస్తాడు? ఆ తెర మన అహం, నేను వేరు, విశ్వం వేరు అనే మన ఇగ్నోరెన్స్. ఆ తెరను తొలగించి లోపలున్న శూన్యాన్ని చూడడం అంటే నీ అహాన్ని పక్కన పెట్టి నీ లోపలున్న అనంతమైన చైతన్యాన్ని నువ్వు చూడడం. ఆ క్షణంలో నువ్వు, ఆ నటరాజు, ఆ శూన్యం వేరువేరు కాదు, అన్నీ ఒకటే. అదే చిదంబర రహస్యం. ఈ రహస్యాన్ని చూడడానికి, తెలుసుకోవడానికి మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని మనసుని నిశ్శబ్దం చేసి మన గుండె లోపలికి, మన చైతన్యం లోపలికి ఒక్కసారి చూడండి. ఈ శూన్యం మీకే తెలుస్తుంది అండ్ ఆనంద తాండవం మీకే వినిపిస్తుంది. ఆ నిశ్శబ్దంలో నువ్వే అది. తత్వం అసి అనే సత్యం మీకు బోధపడుద్ది. మేము ఈ స్క్రిప్ట్ని 1-2 సార్లు క్రాస్ వెరిఫై చేస్తాం, అయినా